ఫస్ట్ టెక్నోస్ 2170 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 18, 2026, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి హానర్ నుంచి హానర్ 600 Pro ఇమేజ్ లీక్ అయింది ఒకటి. అండ్ ఇది కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది ఫోన్. బ్యాక్ సైడ్ మనకి మ్యాగ్నెటిక్ కనెక్టర్స్ ఉంటాయి కదా, యాపిల్ స్టార్ట్ చేయని ఫస్ట్, తర్వాత అన్ని ఫోన్స్ మ్యాగ్నెటిక్ సపోర్ట్ అయితే తీసుకొని వస్తున్నాయి. ఏదైనా యాక్సెసరీస్ కానీ ఇట్లాంటి మనం కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. షామీ అయితే ఏకంగా కెమెరా లెన్సెస్ మనం కనెక్ట్ చేసే విధంగా తీసుకొని వచ్చింది. సో ఇప్పుడు హానర్ వచ్చేసరికి దీన్ని ఇంకో రకంగా వాడడానికి చూస్తుంది. ఒక డిస్ప్లే, ఎక్స్టర్నల్ డిస్ప్లేని కనెక్ట్ చేసినట్టు అనమాట. ఇది ఈ డిస్ప్లే ఏం చేస్తుందంటే మనకి ఏదైతే మీరు కెమెరా ఆన్ చేస్తారు కదా, కెమెరా ఓపెన్ చేయగానే బ్యాక్ కెమెరా మనం తీస్తుంటే ఫొటోస్ ఆ డిస్ప్లేలో మన వ్యూ కనిపిస్తూ ఉంటుంది. మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, మనం ఎలా కనిపిస్తే మనం తెలుస్తుంది కాబట్టి మనం సెల్ఫీస్ తీసుకోవచ్చు బ్యాక్ కెమెరాస్ ని ఫ్రంట్ కెమెరాలకు యూజ్ చేసి. అంతే కదా, డిస్ప్లేకి చుట్టూ లైట్ కూడా వస్తుంది అనమాట. మీరు నైట్ టైం ఫోటో తీసేటప్పుడు ఈ లైట్ ఇంకా మీకు ఫొటోస్ బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎక్స్టర్నల్ డిస్ప్లే అనమాట. దీన్ని మనం మ్యాగ్నెటిక్ సపోర్ట్ తో కనెక్ట్ చేయాలి, యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది హానర్ 600 Pro లో చూడొచ్చు మనం. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే గోడ్రేజ్ నుంచి 2025 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ. నార్మల్గా అయితే మాత్రం ఇవి మనకి 30,000 దగ్గరలో ఉంటాయి. 1.5 టన్ ఏసీలో 25,000-26,000 మధ్యలో అయితే వస్తుంది. దీని మీద SBI కానీ HDFC కార్డ్స్ యూస్ చేస్తే 3,500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్రెజెంట్ దీని డీల్ ప్రైస్ వచ్చేసరికి 25,945 రూపాయలు. ఒక మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ ఉంటుంది, దగ్గర నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా జెమినీ ఇంటెలిజెన్స్ అని తీసుకొని వచ్చింది గూగుల్. రేపటి నుంచి గూగుల్ ఐఓ స్టార్ట్ అవుతుంది. రేపు నైట్ తెలుస్తాయి మొత్తం ఏమేమి వీళ్ళు తీసుకొని వస్తున్నారో. ఎల్లుండి టెక్నూస్ లో మోస్ట్లీ మీకు అన్ని చెప్తాను గూగుల్ ఐఓ హైలైట్స్ గురించి. ఏదైతే జెమినీ ఇంటెలిజెన్స్ వీళ్ళు తీసుకొని వచ్చారు రీసెంట్ గా, నేను టెక్నూస్ లో కూడా చెప్పాను మీకు, ఏజెంట్ మోడ్ వస్తుంది. దానిలో మనం ఫోన్ లో అన్ని పనులు అదే చేస్తూ ఉంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏజెంట్ మోడ్ అనేది మీకు అన్నిటికీ పనిచేయదంట, అన్ని ఫోన్స్ కి పనిచేయదు. కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉండాలి, అండ్ ఆన్ డివైస్ క్యాపబిలిటీస్ కూడా స్ట్రాంగ్ ఉండాలి, 12GB ర్యామ్ మినిమం ఉండాలి ఫోన్ కి. ఇట్లా కొన్ని హార్డ్వేర్ పరంగా అయితే చెప్పారు. అంతేకాకుండా కెమెరా పర్ఫార్మెన్స్ కానీ, గేమింగ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, స్పేషల్ ఆడియో సపోర్ట్ ఇలాంటివి కూడా ఉండాలి అన్నట్లుగా చెప్తున్నారు. వీటి గురించి కంప్లీట్ డీటెయిల్గా ఏం తెలియదు వీటితో ఏం చేస్తారో. మొత్తానికైతే ఏదైతే జెమినీ ఇంటెలిజెన్స్ వీళ్ళు అనౌన్స్ చేస్తారో ఇది బడ్జెట్ ఫోన్స్ కి అయితే రాదు, మోస్ట్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మనం దీన్ని చూడొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు స్నాప్డ్రాగన్ ఎలీట్ ప్రాసెసర్స్ వచ్చినాయి కదా, 8 ఎలీట్ ప్రాసెసర్, 8 ఎలీట్ Gen 5, 8 Gen 5 ఆ మోడల్స్ కి సపోర్ట్ చేయొచ్చు. దానికన్నా కింద వచ్చిన 8 Gen 3 ఇట్లాంటి మోడల్స్ కి అయితే మోస్ట్లీ సపోర్ట్ అయితే ఉండకపోవచ్చు. లాస్ట్ 1 year 1.5 year లో అయితే ప్రాసెసర్స్ వచ్చినాయో మనకి, వాటి నుంచి మనకి దీని సపోర్ట్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. అది కూడా ర్యామ్ కూడా మీకు 8GB ర్యామ్ సైజ్ సరిపోవు, 12GB పైన ఉండాలి. అంటే 16GB ర్యామ్ మోడల్స్ ఉంటాయి కదా, వాటికి మేబీ సపోర్ట్ చేయొచ్చు. వీటి గురించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి నెక్స్ట్ కమింగ్ డేస్ లో తెలుస్తుంది, ఇంకా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ మనకి ఎక్స్ లో, ట్విట్టర్ లో చాలా మంది ఫీడ్స్ పోస్టులు పెడతా ఉంటారు. సో వీళ్ళకి ఇప్పుడు లిమిట్ చేసేసింది, ఓన్లీ ప్రీమియం మెంబర్స్ మాత్రమే లిమిట్ లేకుండా పోస్టులు పెట్టుకోవచ్చు. కానీ ఎవరైతే ప్రీమియం మెంబర్షిప్ తీసుకోరో వాళ్ళకి లిమిట్స్ అయితే తీసుకొచ్చేసారు వీళ్ళు. మీరు రోజుకి ఒకవేళ మీరు ప్రీమియం మెంబర్ కాకపోతే మాత్రం పోస్టులు ఒక 50 మాత్రం పెట్టుకోవచ్చు, 50 పోస్టులు మాత్రమే పెట్టవచ్చు. మీరు డిఎమ్స్ వచ్చేసరికి మెసేజెస్ ఉన్నాయి కదా, మీరు ఎవరితో చార్జ్ చేయాలనుకుంటే అందరితో కలిపి 500 మెసేజెస్ మాత్రమే పంపించగలరు. ఏదైనా పోస్ట్ కి మీరు రిప్లై ఇవ్వాలనుకుంటే మాక్సిమం 200 పోస్టులకు మాత్రమే మీరు రిప్లై అయితే ఇవ్వచ్చు. రోజుకి మీరు ఏదైనా కొత్త అకౌంట్ ఫాలో అవ్వాలనుకుంటే 400 అకౌంట్స్ వరకు మీరు ఫాలో అవ్వచ్చు. మొత్తం లైఫ్ లాంగ్ మీరు ఆ అకౌంట్, ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తారు, మీరు ఎవరినైనా ఫాలో అవ్వాలనుకుంటే మాక్సిమం 5000 అకౌంట్స్ మాత్రమే ఫాలో అవ్వచ్చు. అంతమంది ఎక్కువ అకౌంట్స్ అయితే మీరు ఫాలో అవ్వడానికి ఉండదు. మేబీ బాట్స్ ని వీళ్ళు తీసేయడానికి ఇలా చేస్తున్నట్లున్నారు. అండ్ ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవడానికి కూడా పుష్ చేస్తున్నట్టున్నారు. ఎక్కువ ట్వీట్స్, ఎక్కువ పోస్టులు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ప్రీమియం మెంబర్షిప్కి వెళ్ళేటట్లు ప్లాన్ చేస్తున్నారు. ఇలాన్ మస్క్ సోషల్ మీడియాలో ఒక రచ్చ అయిపోయాడు అనమాట. ఇన్స్టాగ్రామ్ అనేది ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే అన్నట్లుగా పోస్ట్ పెట్టాడు. అండ్ కొంతమంది అబ్బాయిలు నాకు ప్రొఫైల్స్ పంపిస్తున్నారు, వాళ్ళ ప్రొఫైల్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ పంపిస్తున్నారు, మీరు ఏమైనా జెండర్ మార్చుకుంటారు అన్నట్లు కూడా. అంటే ఆయన మీద ఇష్టంతో పంపిస్తున్నట్లు ఫీల్ అవుతున్నాడు అనమాట. ఆయనకి ఇప్పుడు అమ్మాయిలు మన ప్రొఫైల్ పంపిస్తుంటాం కదా, తన ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి, అట్లా తనకి అబ్బాయిల ప్రొఫైల్ పంపిస్తున్నారంట. అబ్బాయిలు ఏమైనా జెండర్ మార్చుకుంటారంట 2 కామెంట్స్ అయితే చేశాడు. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇతను ఏ ఉద్దేశంతో పెట్టాడంటే, నార్మల్గా ట్విట్టర్ లో ఒక రచన నడుస్తుంది అనమాట. అబ్బాయిలు ఇన్స్టాగ్రామ్ లో ఈ పనులు చేస్తున్నారు అనుకోండి, అసలు ఇన్స్టాగ్రామ్ లో అబ్బాయి పోస్టులు కానీ ఇట్లాంటివి పెట్టకుండా 2-3 రోజులు ఉన్నాడంటే అబ్బాయికి ఎవరైనా కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికినట్టే. అండ్ ఒకవేళ అబ్బాయి గోల్ఫ్ ఆడుతున్నాడు అనుకోండి వీకెండ్స్, అబ్బాయికి పెళ్లి అయినట్లు, వైఫ్ మీద ఇంట్రెస్ట్ లేనట్లు, ఇట్లా వాళ్ళు పెట్టే పోస్టులు కానీ స్టోరీలు కానీ బట్టేసి ఇన్స్టాగ్రామ్ లో అబ్బాయిలు ఈ పోస్టులు పెడితే వాళ్ళు ఈ కండిషన్ లో అన్నట్లుగా ఒక పోస్ట్. అమ్మాయిలు కూడా అలానే చేస్తారు. అమ్మాయి ఇలాంటి పనులు చేస్తుంటే ఈ స్టేట్ లో ఉన్నట్లు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఇలా ట్వీట్స్ అయితే వచ్చినాయి. దీనికి రిప్లైగా ఇలాన్ మస్క్ అమ్మాయిల ట్వీట్ ఉంది కదా, దాని రిప్లైగా ఇన్స్టాగ్రామ్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అన్నట్టు పెట్టాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, అమ్మాయిలు ఎలా ఏ స్టోరీ ఎంతమంది చూశారు, ఎలా ఒక స్టోరీ పెట్టేసి
దానికి రిప్లైలు ఇవ్వడాలు, ఎవరెవరు ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళకే ఎక్కువ టైం ఉంటుంది, అబ్బాయిలకి అంత టైం ఉండదు ఇవన్నీ చూసుకోవడానికి అన్నట్లుగా ఆయన సెటైరికల్గా వేశారు. సో దీనికి అమ్మాయిలంతా కొద్దిగా నెగిటివ్గా అతని మీద రియాక్ట్ అయితే అవ్వడం జరిగింది. సో ఇంకా అమ్మాయిలు అవుతున్నారని చెప్పేసి అబ్బాయిలకి వేయాలని చెప్పేసి ఏదో కౌంటర్ లాగా అబ్బాయిల గురించి ఇందాక చెప్పా కదా, అబ్బాయిలు కూడా నాకు ప్రొఫైల్ షేర్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్, వాళ్ళు ఏమైనా జెండర్ మార్చుకుంటారు అన్నట్లుగా అబ్బాయిల గురించి కూడా పెట్టాడు. మస్క్ గురించి తెలిసినాక ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు, అవన్నీ పట్టించుకున్నాం అనుకోండి. నెక్స్ట్ మనకి ఫిగర్ ఏ అని చెప్పేసి యూఎస్ చెందిన కంపెనీ, వీళ్ళు ఒక రోబోని ఒక మనిషిని ఒకే టైంలో వర్క్ చేయించారనమాట. 8 గంటలు కంటిన్యూస్గా ఒక మనిషితోటి ఒక రోబోతోటి వర్క్ చేయించారు. వర్క్ అంటే ఏం లేదు, సింపుల్ గా పార్సల్స్ వస్తూ ఉంటాయి, దాని మీద మీకు స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి వైట్ కలర్ లేబుల్స్ లాగా, వాటిని తిప్పేసి పంపించాలి. సో ఇది వర్క్ అనమాట. సో ఇది రోబో కూడా చక్కగా వాటిని తిప్పేసి పంపిస్తూ ఉంది, మనిషి కూడా అదే పని చేస్తున్నాడు. ఇట్లా 8 గంటలు ఒకే పని వీళ్ళు చేశారు. సో 8 గంటల్లో మనిషి వచ్చేసరికి 12,924 ప్యాకెట్స్ ని తిప్పేసి పంపించేశాడు. అదే రోబో వచ్చేసరికి 12,732 మాత్రమే చేయగలిగింది. సో ఇక్కడ విన్నర్ ఎవరు? మనిషి. దీనికి వీళ్ళు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు కంపెనీ వాళ్ళు. ఇదే మేబీ లాస్ట్ టైం అవ్వచ్చు ఒక ఏఐని మనిషి ఓడించడం అన్నట్టు చెప్తున్నారు. సో ఏఐకి ఇంకా ట్రైనింగ్ ఇస్తే మనిషి చేస్తాను కానీ ఇంకా డబల్గా అది పని అయితే చేయగలదు. సో దాని ట్రైనింగ్ బట్టి ఉంటుంది అండ్ దాని స్పీడ్ బట్టి ఉంటుంది. ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తే మాత్రం ఈజీగా ఏఐ మనిషిని అయితే బీట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనిషి అలిసిపోతాడు, రోబోస్ అలిసిపోవు కదా. ఇక్కడ చూడొచ్చు మనిషి కంటిన్యూస్గా అతను 8 గంటలు పనిచేసేసరికి అతని ఫింగర్ డ్యామేజ్ అయింది. రోబోకి అట్లాంటి డ్యామేజ్లు అయితే ఏముండవు, దానికి ఫుడ్ కూడా ఏం అవసరం లేదు, ఛార్జింగ్ ఆల్వేస్ పెట్టుంటే చాలు, ఆటోమేటిక్గా అదే పని చేసుకుంటూ ఉంటుంది. మనిషి మధ్యలో బ్రేక్ తీసుకోవాలి, ఫుడ్ వాటర్ అని చెప్పేసి 1 2 ఇట్లాంటివి ఉంటాయి, అట్లాంటివన్నీ చేసుకోవాలి. ఇవన్నీ రోబోలకు అవసరం లేదు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది తీసుకుంటే రఘు అడుగుతున్నారు, వివో X300 తీసుకోవాలా X300 FE తీసుకోవాలా, కన్ఫ్యూజన్ ఉన్నట్లు అడుగుతున్నారు. రెండిట్లో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ ఫోన్ అయితే మాత్రం X300 మీకు X300 FE కంటే కొద్దిగా బెటర్ ఫోన్. అయితే ప్రైస్ చూస్తే మాత్రం చాలా ఎక్కువ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఈ మంత్ ఏదైతే ఫోన్స్ తయారవుతాయో నెక్స్ట్ మంత్కి మీకు ప్రైజెస్ అయితే పెరిగిపోతూ ఉంటాయి. మీకు X300 చూసుకుంటే అది తయారు చేసిన టైం వేరు, అందుకే మీకు తక్కువగా అనిపిస్తుంది. చాలా బెటర్ ఫోన్. మీకు మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, వైడ్ యాంగిల్ కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. దీనిలో మెయిన్ 50 మెగాపిక్సెల్ కెమెరా FEలో అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. రెండింటిలో మీకు జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. ఇంకా X300 మీకు T-Star కోటింగ్ ఉంటుంది. అవి ఇంకా బెటర్ ఫోన్ X300 అనేది. కాబట్టి ప్రైస్ మాత్రం X300 FE మీకు ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే తయారు చేసిన టైం అనేది తప్పు అనమాట. X300 FE X300 కంటే తక్కువ ప్రైస్లో రావాలి యాక్చువల్గా అయితే. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే X300 మీకు బెటర్ ఆప్షన్ 2 ఫోన్స్లో. నెక్స్ట్ మనకి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ టెస్ట్ చేస్తుంది, iOSలో కనిపిస్తుంది. మనకి నార్మల్గా డిజపేర్ మెసేజెస్ ఆప్షన్ ఉంటాయి, చాలా మంది దీన్ని ఎనేబుల్ చేసుకుంటూ ఉంటారు. డిజపేర్ మెసేజ్లో మనం చూసిన తర్వాత అది 24 hours కానీ లేకపోతే 7 days కానీ 90 days కానీ ఆప్షన్ అయితే ఉంటుంది. మనం చూసిన మెసేజ్లో ఆ టైంలోపు వెళ్ళిపోతాయి. అట్లా కాబట్టి ఇప్పుడు కొత్త ఆప్షన్ తీసుకొని వస్తున్నారు. డిజపేర్ మెసేజెస్లో ఆఫ్టర్ రీడింగ్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ అయితే ఉంది. దాని మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, టైం లిమిట్ ఉంటుంది అక్కడ కూడా, 5 minutes 1 hour 12 hours అని చెప్పేసి. మీరు 5 minutes సెట్ చేసుకున్నారు అనుకోండి, డిజపేర్ మెసేజ్ ఆన్ చేసి మీరు మెసేజ్ చూసారనుకోండి, 5 నిమిషాల తర్వాత అది డిజపేర్ అయిపోతాయి. మీ ఇష్టం, మీకు నచ్చిన టైం అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఆ టైం వరకు ఉంటుంది అది మెసేజ్, మీరు చూడగానే ఆ టైం తర్వాత డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ట్రంప్ చైనా విజిట్ చేశారు. అతనికి చాలా మంది బహుమతులు ఇచ్చారు, ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్, ఇట్లా చాలా అయితే అతను బహుమతులు అయితే ఇచ్చారు. ఏది ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన బహుమతిని అతను రివర్స్ అయితే యూఎస్కి అయితే తీసుకెళ్ళలేదు, మొత్తం అక్కడే డమ్ చేసేసాడు. మొత్తం అవి ఎక్కడైతే చైనా వాళ్ళు ఇచ్చారో ఫ్లైట్ ఎక్కే ముందు అన్ని అక్కడే వాటిని పడేసి ఫ్లైట్ ఎక్కేసి యూఎస్ వచ్చాడు. సో ఇవి మేబీ సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కదా, సో వీళ్ళు తను స్పై చేయొచ్చు, ఇట్లాంటి ఉద్దేశాలు ఉంటాయి, అందుకే ఏ గిఫ్ట్స్ అయితే యాక్సెప్ట్ చేయలేదు ట్రంప్. ఇది ఇలా ఉంటే ఒక బర్రెకి ట్రంప్ అని చెప్పేసి పేరు పెట్టారు బంగ్లాదేశ్ లో. సో ఇది ఇప్పుడు అక్కడ అట్రాక్షన్ అయిపోయింది, ప్రతి ఒక్కళ్ళు వచ్చి దీన్ని చూస్తున్నారు. ఇది 700 kgs వరకు ఉంది, దీనికి VIP ట్రీట్మెంట్ ఇస్తున్నారు, దానికి తలదూగుతున్నారు. దానికి ట్రంప్ అని ఎందుకు పేరు పెట్టారంటే దాని కలర్ అలా ఉందన్నమాట. దాని జుట్టు ఉందిగా, జుట్టు కలర్ కొద్దిగా గోల్డ్ కలర్ లో బ్రౌనిష్ ఫినిష్ లో, ట్రంప్ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది దీని హెయిర్ స్టైల్. అండ్ దాని స్కిన్ కూడా పింక్ కలర్ లో ఉంటుంది, ట్రంప్ ఫేస్ ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట. సో ట్రంప్ ఫేస్ పక్కన పెట్టి చూస్తే ఆ బర్రెకి ట్రంప్ కి కొద్దిగా పోలికలు, హెయిర్ స్టైల్, స్కిన్ కలర్ ఇట్లా మ్యాచ్ అవుతూ ఉంటది, అందుకే దీనికి ట్రంప్ అని పేరు పెట్టేసి సో దాన్ని చూడడానికి చాలా మంది వస్తున్నారు. అదో పెద్ద VIP అయిపోయింది ఆ ఏరియాలో. నెక్స్ట్ ఇది మెక్సికోలో జరిగింది. మెక్సికోలో గ్రేసియా అని చెప్పేసి ఒక మహిళ తప్పిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అమ్మాయి ఫోటో తీసుకెళ్లి ఇచ్చారు. అమ్మాయి ఫోటో చూస్తే ఒక మోడల్ లాగా ఉంది. అండ్ పోలీసులు అమ్మాయి 4 రోజులు ఎతికారు, అమ్మాయి ఎక్కడ దొరకలేదు. ఒక అమ్మాయి మాత్రం హైవేలో దొరికింది. అమ్మాయి కూడా తప్పిపోయింది. అమ్మాయిని తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. అమ్మాయిని ఎంక్వైరీ చేస్తున్నారు, అమ్మాయి పేరేంది అవన్నీ ఎంక్వైరీ చేస్తుంటే అమ్మాయి పేరు కూడా గ్రేషియా అని చెప్పడం. అండ్ వీళ్ళు మిస్సింగ్ కంప్లైంట్ ఉంది కదా, దాన్ని మ్యాచ్ చేసి చూస్తే మాత్రం అమ్మాయి ఏదో చెప్తుందో అవి మ్యాచ్ అవుతున్నాయి, కానీ ఫోటో మాత్రం మ్యాచ్ అవ్వట్లేదు. 2 ఫోటోలు మీకు కనిపిస్తున్నాయి. వీళ్ళకి దొరికిన అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఇచ్చిన ఫోటో మాత్రం ఇది తప్పిపోయింది అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిచారు.
అసలు తెలుసుకుందాం అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిలిచిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేశారు తప్పిపోయిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అని చెప్పేసి వాళ్ళకి దొరికిన అమ్మాయి. మరి వీళ్ళు ఇచ్చిన ఫోటో ఏంది డిఫరెంట్గా ఉందని పోలీసులు అడిగితే మా దగ్గర ఆ ఫోటోలే ఉన్నాయి, అమ్మాయి ఎప్పుడు ఫిల్టర్ల ఫోటోలు ఉన్నాయి కానీ ఒరిజినల్ ఫోటో మా దగ్గర ఒక్కటి కూడా లేదు, అందుకే ఆ ఫోటో ఇచ్చామని చెప్పేసి చెప్పారు. పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇది ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ వీకెండ్ మన ఛానల్ వచ్చిన వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నేను చెక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా. సెలవు, బాయ్.